రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేపు జరగబోవు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా పెద్దాపురం నియోజకవర్గం నుండి రాజా సూరిబాబురాజు ఆధ్వర్యంలో సుమారు 5,000 మందితో తరలివెళ్లనున్నారు. రాజా సూరిబాబురాజు మీడియాతో మాట్లాడుతూ విజయవాడలోని కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో జరిగే ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరూ కలిసి సుమారు 5,000 మంది విజయవాడ తరలివెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. చంద్రబాబు నాయుడు పాలన మాత్రమే పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయని, పోలవరం ప్రాజెక్టు పనులు, అమరావతి అభివృద్ధి చంద్రబాబు చేసి చూపిస్తారని ఆయన పేర్కొన్నారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రేపు 9 గంటలకు చేయబోతున్నారు. మరి ఈ ప్రమాణ స్వీకారం మహోత్సవానికి పెద్దాపురం నియోజకవర్గం నుంచి నమరని 5,000 మంది వెళ్ళడానికి సన్నద్ధమవుతున్నారు. మరి రేపు మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, శ్రేణులు కానీ, అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఎదురు చూస్తున్న పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మన పోలవరం ప్రాజెక్టును కానీ, అదేవిధంగా అమరావతి రాజధాని కానీ పూర్తి స్థాయిలో నిర్మాణం చేస్తారని రాష్ట్ర ప్రజలతో కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. తప్పకుండా ఈ 2 కార్యక్రమాలు కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేస్తారని చెప్పేసి నమ్మకం అందరికీ ఉంది. మరి భవిష్యత్తులో పేద ప్రజలకి సంక్షేమ పథకాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ గత ప్రభుత్వం చేసిన కంటే మెరుగ్గా మరి సంక్షేమ పథకాలు అందజేయడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా యువతికి మరి ఇండస్ట్రీస్ తీసుకురావడం, పరిశ్రమలు తీసుకొచ్చి యువతికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తారని చెప్పేసి యువత అంతా కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు. తప్పనిసరిగా ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తారని చెప్పేసి మా అందరికీ కూడా నమ్మకం. అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా అదే నమ్మకంతో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజనరీ లీడర్. ఆయనకున్న విజన్ మన భారతదేశంలో ఏ నాయకుడికి లేదు. అంచేత తప్పనిసరిగా మన రాష్ట్ర అభివృద్ధి కోసం, అదేవిధంగా మరి పేద ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్ర యువత అభివృద్ధి కోసం తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా రాష్ట్ర ప్రజలందరినీ కూడా అభివృద్ధి చేసే దిశలో ఆయన పరిపాలన కొనసాగుతుందని చెప్పేసి మేము కూడా నమ్ముతున్నాం. మరి రేపు ప్రమాణ స్వీకారం చేయబోయే గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పెద్దాపురం ప్రజల, పట్టణ ప్రజల తరఫున, అదేవిధంగా మరి పెద్దాపురం పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి తరఫున మరి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర